న్యూస్ చూస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, రెచ్చగొట్టొద్దు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన మాకు కోపాలు బాధలు ఉంటాయి, చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. వైసీపీ నాయకుడు జైలుకి వెళ్ళాలని నేనెందుకు కోరుకుంటా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఎవరినో అరెస్ట్ చేయించడానికి నేను రాజకీయం చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. నన్ను మీరు ఎదగడానికి వాడుకుంటానంటే సహించను, మీరు రాళ్ళేస్తూ వెళ్తుంటే మేము నవ్వుతూ ఉంటామా? ఇక భరించడా లేవు, అన్నింటికీ బదులిస్తాం అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తామంటున్నారు పవన్ కళ్యాణ్. అమిత్ షాతో మాట్లాడినవి బయటకు ఎలా తెలుస్తాయి? ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రితో ఎవరైనా ఇలాంటి రాజకీయాలు మాట్లాడతారా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడామని ఎందుకు అనుకోరు అంటూ కూడా చెప్పుకొచ్చారు పవన్. ఇకపై జనసేన కట్టుదిట్టంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఉండగలిగిన వాళ్ళే పార్టీలో ఉండండి, లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోండి అంటూ గట్టిగానే చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే అంటే ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను, మామూలుగా ఇది పట్టించుకోను. కానీ నేను ఎందుకు మాట్లాడుతాను, ఎవరన్నా సరే అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి? దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోణీ లేని చోట బోణీలు ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట ఒక్కొక్క ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి, కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీ అమిత్ షా మోస్ట్ టఫెస్ట్ వన్. బట్ నిజంగా ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. నేను ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు చెప్పి ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. దేనికంటే ఆ స్థాయి వ్యక్తుల్ని, కశ్మీర్ని ఆర్టికల్ 317 రద్దు చేయించి అలాంటి పరిస్థితులను హ్యాండిల్ చేసిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దేశాన్ని దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడేస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరే మాట్లాడారు, అమిత్ షా గారి గురించి మాట్లాడితే. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడాల, ఖండించలా. కనీసం ఇది నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది. దానికి మీరు స్పందించారు బీజేపీ కంటే, దానికి చాలా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వాళ్ళు అనేది ఏంటి మేజర్గా, నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం? అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకిని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరందరికీ కళ్ళుకి ఏం కనిపించట్లేదండి? మీ అందరికీ సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలును ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితోటేను అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవు మాకు సమస్యలు? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి,
వీళ్ళ నడుంకి బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గురుజులు ఇవే చెప్తాం చిన్నాల. అన్నీ వాళ్ళకి చెప్పాలా, వ్యవస్థకి నేను చెప్పాలా? ఏసీబీ కోర్టులోనూ వాళ్ళకి క్రైమ్స్ లేవా, రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు కోర్టుకి వెళ్ళవు, కోర్టులు పనిచేయట్లేదు, కోర్టుకి మేము చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా ఎవరు నేరం చేశారు, ఎవరు చేశారని తెలియదా? మేము చెప్పాలా? ఇది నన్ను ఇన్సల్ట్ చేయడం కాదు, అమిత్ షా గారిని ఇన్సల్ట్ చేయడం కాదు, వ్యవస్థని అవమానపరచడం. నేను ఎందుకు పట్టించుకోనంటే న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కర్మ వదలదు ఎవరిని, కర్మ ఎవరిని వదలదు. ఎవరు చేసిన పనులు వాళ్ళు తగులుతాయి అంతే. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. సాధ్యమైనంత మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటిది నేను కూర్చోబెట్టి వాళ్ళని జైల్లో పంపించండి, వీళ్ళని జైల్లో పెట్టండి ఏంటి ఆ సెంటిమెంట్ అంతా కూర్చోబెట్టి మీరు ఏదైనా అయిపోదామనా? దానికి నన్ను వాడుకోకండి దయచేసి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ పెరుగుదల కోసం, మీ ఎదుగుదల కోసం పంచింగ్ బ్యాగ్ లాగా వాడుకుంది చాలు, ఇంకా ఆపేసేయండి. ఈ రోజున నాయకులకి, ఆడపడుచులకి, మహిళా నాయకులకి, అందరికీ చెప్తున్న నాయకులకు కూడా, కార్యకర్తలకి, జన సైనికులకి నేను సహనం ఇంక ఇప్పుడు దాకా చూపించాను. ఒక పుష్కరం తర్వాత నేను నా సహనం భరించాను, నేను అందరినీ భరించాను. ఇక భరించడంలో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఎవరికైనా సరే. నాకు ఆ భయాలు లేవు. నాకు అసలు ఓడిపోవడాలు, గెలుపుల మీద నాకు ఏమీ లేదు. నేను ఎప్పుడు ముందుకే వెళ్తాను. అంతేగాని కూర్చోబెట్టి వీళ్ళనంటే ఈ మాట అంటే ఓట్లు పోతాయండి, వాళ్ళనంటే ఇది పోతుందండి, ఆ భయాలు చేసేసే దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు అందరూ. ఒక సమస్యని సమగ్రంగా అర్థం చేసుకొని మాట్లాడటం, దానికి కుదిరితే ఒక పరిష్కార మార్గం వెతకటం, చేసిన ఒక నిర్ణయానికి ధైర్యంగా నిలబడి కట్టుబడి ఉండటం నాకు తెలిసింది. అది ఎక్కడి దాకా తీసుకెళ్తే అక్కడి దాకా తీసుకెళ్ళాను. అంతేగాని కూర్చోబెట్టి భయపడిపోయి సర్దటాలు ఇంక నేను చేయను. 12 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు వీ హ్యావ్ టు ఎర్న్ అవర్ పొజిషన్ ఇన్ అ పార్టీ. విశ్లేషకులు అది మాట్లాడుతూ ఉంటే, అంటే ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను. రైట్, అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రాంగ్ కామెంట్స్. ఇంతకాలం ఈ అంశానికి సంబంధించి దాదాపుగా ఒక 5 రోజుల నుంచి ఈ అంశం తీవ్రమైన చర్చాంశంగా మారుతుంది, బహుశా దాదాపు 4-5 రోజుల నుంచి. అయితే ఈ అంశం మీద అంటే నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయిన తర్వాత నాదెండ్ల మనోహర్ ఒక డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ తన మాటలని విత్డ్రా చేసుకోవాలి, ఆ మాటలు కరెక్ట్ కాదని చెప్పి. ఆ తర్వాత ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ఒకటే మాట చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర్, నేను నా మాటని, నేను అన్న వ్యాఖ్యని విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. నాకు హైలీ సోర్సెస్ చెప్పిన అంశం అంటూ కోట్ చేసిన తర్వాత నా సోర్సెస్ నాకు తప్పు చెప్పాయి అండ్ నేను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది, చెక్ చేసుకోలేదు, ఎటువంటి భేషజాలు లేకుండా నేను నా మాటని విత్డ్రా చేసుకుంటా అని చెప్పుకొచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ కంటిన్యూ అవుతుంది. ఒకటే చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎంతవరకు విశ్లేషకుల పేరు మీద మాట్లాడుకున్నారు. ఆయన ఒక మాట అన్నారు, నన్ను పంచింగ్ బ్యాగ్ లైక్ వాడుకుంటే నొప్పుకోను, మీ ఎదుగుదల కోసం, మీ పెరుగుదల కోసం నేను పంచింగ్ బ్యాగ్లో వాడుకుంటే నేను ఒప్పుకోను అంటూ చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ సెక్రటరీ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంతవరకు అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద రియాక్ట్ అవుతారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ ఇప్పుడు రియాక్షన్ తర్వాత ఎవరైనా యాక్షన్ మోడ్లోకి దిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ ఒక మాట అన్నారు, నన్నంటే అన్నారు, బట్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మీరు అన్నారు కాబట్టి ఇక ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పి లీగల్గా వీళ్ళ అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఇది జస్ట్ ఒక మాటలతో వార్నింగ్లా మాత్రమే పరిమితం అవకాశం ఉందా? ఏం జరిగే అవకాశం ఉంది ఇక్కడ? సత్యన్న, పవన్ ఇందాక మాట్లాడిన మాటల్లో కేవలం నాగేశ్వరరావు గురించి ఒకటే అనుకుంటే తప్పదు. ఇటీవల కాలంలో ఆయన మొన్న జరిగిన ఒక మీటింగ్ లో కూడా చాలా క్లియర్ గా కొంత ఇండికేషన్ ఇస్తున్న పరిస్థితి. అంటే ఫస్ట్ మొన్న ఏం జరిగింది అనే వ్యవహారం మీద ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం. పొత్తు విషయంలో ఇరు పార్టీలకి ధర్మం ఉండాలి, పొత్తు ధర్మం ఉండాలి అనేది ఒక కీలకమైన వాక్యం. అయినా మనం మీరేదో అమరావతి జై అమరావతి అంటుంటారు. అమరావతి కాదు, జై ఆంధ్ర అనే నినాదంలోకి పోగలిగితేనే ఒకవైపు తమిళనాడు ఎలా ఉంటుంది, కర్ణాటక ఎలా ఉంటుంది, తెలంగాణ ప్రధానంగా జై తెలంగాణ అని ప్రతి నాయకుడు మాట్లాడతాడు. ఆ విధంగా ఉండాల్సిన పరిస్థితి అనేది కొంత కాంట్రవర్సీకి పవన్ కళ్యాణ్ తెరలేశారు వాస్తవంగా ఇటీవల కాలంలో. అయితే ఈ రోజు ఆయన దాని తర్వాత జరిగిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గడిపిన 4-5 రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద 4-5 కేసులు పెట్టారు. ఈ వ్యవహారాన్ని అంతా మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ మాకు కోపాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, దేనికైనా ఒక హద్దు ఉంటుంది, రెచ్చగొట్టద్దు, నాకు చాలా వరకు కూడా నేను సహనంతో ఉండబోతున్నాను అని.
అయితే మీరేదో మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనే ప్రయత్నం కూడా చేయొద్దు. వైసీపీ నాయకుడు జైలుకి వెళ్ళాలని నేనెందుకు అనుకుంటాను, ఎవరినో అరెస్ట్ చేయడానికి నేను రాజకీయం నేనెందుకు చేస్తాను. చేయాలనుకుంటే అయితే మీరు అటువంటి వ్యాఖ్యలు నేను పోయి ఒక కేంద్ర మంత్రి స్థాయి దగ్గర వ్యక్తి దగ్గరికి వెళ్ళి పలానా అరెస్ట్ పలానా వ్యక్తిని అరెస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నా. నేను ఏదైనా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను చెప్తే దీని గురించి నేను ఎందుకు మాట్లాడతాను అని కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే నన్ను ఎదగడానికి మీరేదో వాడుకొని అంటే మీరు ఎదగడానికి నన్ను వాడుకుంటారో అనుకునే ప్రయత్నాలు చేస్తే మాత్రం బాగుండదు. మీరే రాళ్ళేస్తూ వెళ్తుంటే మేము నవ్వుతూ ఉండాలా, ఇంకా భవిష్యత్తులో ఇంకా అన్నిటికీ భరిస్తాం సహిస్తాం, అవసరమైతే తాట చేస్తాం అనే రొటీన్ డైలాగ్ అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ రోజు మాట్లాడిన పరిస్థితి. అయితే ఇదే వ్యవహారం మీద ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు కూడా ఆయన క్వశ్చన్ కానీ మామూలుగా లేదు. ఈ వ్యవహారంలో ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని కూడా అడిగారు. అంటే కూటమిలో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యల మీద టీడీపీ మాట్లాడింది కానీ ఏపీ బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు అడగటం లేదు అంటే అమిత్ షా దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ బస్సులు నడుపుతున్నాడా, జగన్ అరెస్ట్ చేయమని అనే అంశం మీద మీరు ఎందుకు మాట్లాడడం లేదు అనేది కొంత ఆయన కూడా కొంత గట్టిగా మాట్లాడుతున్నారు. రెండవది తన సైనికులకు కూడా జన సైనికులు కూడా నాకంటూ ఒక రాజకీయం ఉంది, నాకంటూ ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఉంది, మీకు కష్టమైతే మీరు పార్టీ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అని కూడా ఇండైరెక్ట్ గా ఆయన చెప్తారు. పరిస్థితి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. నేను చెప్పింది మీరు ఫాలో అవుతూ ఉండండి. అంటే మీరు నాకు ఓట్లు వేసారా లేకపోతే నాకు ఓట్లు నాకు తెచ్చుకున్నానా అనే అవసరం మీద కూడా ఒక రకంగా ఆయన ఆ లైన్ అర్థం వచ్చేటట్టుగా కొంత మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కేంద్ర మంత్రితో అమిత్ లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము ఇటువంటి మాట్లాడతాము. ఒకవేళ మాట్లాడినా అసలు ఇటువంటి సందర్భాలు ఎందుకు బయటకు వస్తాయి, ఎందుకు ఇటువంటివి మాట్లాడాల్సిన అవసరం అయితే ఎందుకు ఉంటుంది. ఇకపైన జనసేనకు సంబంధించిన వ్యవహారంలో కొంత కట్టుబడిగా ఉంటాం, ఉండగలిగిన వాళ్ళు పార్టీలో ఉండండి, లేదంటే పార్టీ నుంచి తీసుకోండి అనేది పవన్ చాలా సీరియస్ గా చెప్తున్న పరిస్థితి. ఎందుకు ఇటీవల కాలంలో వరుసగా 3 దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ క్యాడర్ మీద కూడా కొంత అసంతృప్తి ఉన్నారు. మీరు నా మాట ఉండాలి అంటే ఉండండి, లేదు మీరు నాకు సలహా ఇస్తానంటే మీరు నా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆయన చాలా ఓపెన్ గా చెప్తున్న పరిస్థితి. కొంత ఈ వ్యవహారంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించిన వ్యవహారం మీద కూడా ఆయన కొంత సీరియస్ గానే మాట్లాడారు. కానీ కొంత హాట్ గా టాపిక్ గానే ఈరోజు చూడాలి. ఎక్కడ జరిగిన 2 మీటింగ్స్ లో ఒకటి మిత్రధర్మం పాటించాలని చెప్పడం, రెండవది దివ్యాంతరగా మాట్లాడండి, అమరావతి కాదు అని మాట్లాడడం, నాకు ఎవరి మీద కోపాలు లేవు పుచ్చుకోవాలి లేవు అని మాట్లాడడం, రెండోది ఎవరో వైసీపీ నాయకుని నేను అరెస్ట్ చేయమని నేను ఎందుకు కోరుతానని చెప్పడం, ఇవన్నీ కూడా కొంత చర్చ అవుతుంది. ఈ రోజు బీజేపీ కూడా ఆయన స్ట్రైక్ గా ఏపీ బీజేపీ నేతలు కూడా చూపిస్తారు. ఇంత జరుగుతుంటే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు అని కూడా ఆయన గట్టిగానే మాట్లాడిన సందర్భం ఉంది. అందులో ఈ రోజు ఉదయం కూడా ఆయన రివ్యూలో కూడా వాడు చెప్పారు, ఏదైతే పుష్కరాలకు సంబంధించిన వ్యవహారంలో అధికారులు మీరు నాకు మ్యాజిక్ చేయాలనుకుంటున్నారు, ఈ మ్యాజిక్లన్నీ కూడా మీరు నా దగ్గర చేయొద్దు, మీరు ఒక సిస్టమ్ పెట్టుకోండి, ఆ సిస్టమ్ లో ముఖ్యమంత్రికి కూడా అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పండి అని కూడా ఆయన కొద్దిగా గట్టిగానే మాట్లాడే పరిస్థితి. అదే రోజుల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద కొంత అగ్రెసివ్ గా స్టెప్పులు వేసే ప్రయత్నంలో ఉన్నాడా అనే ఒక ఆలోచన కూడా కనపడుతోంది. రైట్, అంటే ఇంక ఇక్కడి నుంచి ఒకవేళ తన పాయింట్ని కనుక విశ్లేషణలు తీసుకుంటే కనుక ఆ రియాక్షన్స్ అలాగే ఉంటాయని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తున్న సందర్భం అనుకోవాలా, లేకపోతే బియాండ్ ఇకపై ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పారనుకోవాలా? ఈ కాంటెక్స్ట్ ఎలా చూడాలి? ఎందుకంటే పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఏదో చోట ఎక్కడో ఒక సందర్భంలో ఏదో ఒక పాయింట్లో విమర్శలు వస్తూ ఉంటాయి. అంటే నన్ను టార్గెట్ చేయండి కానీ బియాండ్ దట్ వెళ్ళొద్దని చెప్పి ఒక హెచ్చరిక ఇచ్చిన సందర్భం అనుకోవాలా? ఎలా చూడాలి కృష్ణమూర్తి? ఇక్కడ అక్కడ ఉద్దేశం ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కి అండగా ఉన్న కొంతమంది నేతలు, కాపు కులానికి కాపు కాసిన కొంతమంది ఎదురు నేతలు, వీళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ వ్యవహారం మీద కొంత అసంతృప్తి స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు ఎందుకు కొంత డిస్టర్బెన్స్ గా మాట్లాడుతున్నారు. 2-3 నాయకులు మాట్లాడడం, లేకపోతే వరుసగా కొంత వ్యవహారంలో. అయితే మరోవైపు ఏంటి, జనసైనికులే కొంతమంది పవన్ కళ్యాణ్కి కొన్ని సూచనలు ఇస్తున్నారు. నువ్వు అప్పుడే ఇండివిజువల్ గా పోటీ చేసి ఉండొచ్చు కదా అంటే తమిళనాడు వ్యవహారంలో కూడా విజయ్ జూడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయాడు, మనం ఏదో ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు దగ్గర ఉంటాం, చంద్రబాబుని చేస్తామని మాట్లాడడం, ఇవన్నీ కొన్ని అంశాల మీద జన సైనికుల్లో కొంత
కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ ని తొలగించడానికే ఆయన క్లియర్ గా చెప్తున్నారు, మీరు నన్ను ఎదిరించో లేకపోతే నన్ను ఇది పెట్టాలనుకుని నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయాలనుకుంటే మీరు నా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఒక పని మీదనే అనుకుంటే ఆ పని మీదనే ఉంటా. నేను దాంట్లో మన వాళ్ళు వ్యతిరేకించినా కూడా నేను దానికి వెనక్కి దగ్గర పరిస్థితి లేదు అనేది కొంత క్లారిటీగా కనపడుతుంది. కాబట్టి ఆవాహన మీదనే ఆయన కొంచెం ముందుకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటీవల ఆయన కొంత ఘాటైన వ్యాఖ్యలు అయితే వరుసగా 2 జరిగిన దీంట్లో కొంత ఘాటైన వ్యాఖ్యలే ఆయన చేశారనేది మనకు అర్థమవుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేనకు అనుకున్న వ్యవహారం కాస్త ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మారింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, రెచ్చగొట్టద్దు అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. మాకు కోపాలు బాధలు ఉంటాయి, చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దంటున్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ నాయకుడు జైలుకెళ్లారని నేనెందుకు కోరుకుంటా అంటూ ఇక ప్రశ్నలు సంధించారు పవన్ కళ్యాణ్. ఎవరిను అరెస్ట్ చేయించడానికి నేను రాజకీయం చేయడం లేదంటూ చెప్పుకొచ్చారు. నన్ను మీరు ఎదగడానికి, మీరు పెరగడానికి వాడుకుంటానంటే ఒప్పుకోను, సహించనంటున్నారు పవన్ కళ్యాణ్. మీరు రాళ్లేస్తూ వెళ్తూ ఉంటే మేము నవ్వుతూ ఉంటామా? ఇక భరించదా లివ్, అన్నిటికీ బదులిస్తాం, భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తామంటున్నారు పవన్ కళ్యాణ్. అమిత్ షాతో మాట్లాడినవి బయటికి ఎలా తెలుస్తాయి? ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు? కేంద్ర మంత్రితో ఎవరైనా ఇలాంటి రాజకీయాలు మాట్లాడతారా అంటూ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడామని ఎందుకు అనుకోరంటూ చెప్పుకొచ్చారు. ఇకపై జనసేన కట్టుదిట్టంగా ఉంటుంది, ఉండగలిగిన వాళ్ళు ఉండండి, లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోండి అంటూ పవన్ కళ్యాణ్ గట్టిగానే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇంకా ఏమన్నారు చూద్దాం. ఉంటే అంటే ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను, మామూలుగా పట్టించుకోను. కానీ నేను ఎందుకు మాట్లాడుతాను, ఎవరన్నా సరే అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి? దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోనీ లేని చోట బోనీలు ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట ఒక్కొక్క ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి, కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీ అమిత్ షాజీ మోస్ట్ టఫెస్ట్ వన్. బట్ నిజంగా ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. నేను ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు చెప్పి ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. దేనికంటే ఆ స్థాయి వ్యక్తుల్ని, కశ్మీర్ని ఆర్టికల్ 317 రద్దు చేయించి అలాంటి పరిస్థితులను హ్యాండిల్ చేసిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దేశాన్ని దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడేస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరే మాట్లాడారు, అమిత్ షా గారి గురించి మాట్లాడితే. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడాల, ఖండించలా. కనీసం ఇది నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది. దానికి మీరు స్పందించారు బీజేపీ కంటే, దానికి చాలా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వాళ్ళు అనేది ఏంటి మేజర్గా, నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం? అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకిని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి.
అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరందరికీ కళ్ళుకి ఏం కనిపించట్లేదండి? మీ అందరికీ సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలును ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితోటేను అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవు మాకు సమస్యలు? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి, వీళ్ళ నడుంకి బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గురుజులు ఇవే చెప్తాం చిన్నాల. అన్నీ వాళ్ళకి చెప్పాలా? వ్యవస్థకి నేను చెప్పాలా? ఏసీబీ కోర్టులోనూ వాళ్ళకి క్రైమ్స్ లేవా? రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు కోర్టుకి వెళ్ళవు, కోర్టులు పనిచేయట్లేదు, కోర్టుకి మేము చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా ఎవరు నేరం చేశారు, ఎవరు చేశారని తెలియదా? మేము చెప్పాలా? ఇది నన్ను ఇన్సల్ట్ చేయడం కాదు, అమిత్ షా గారిని ఇన్సల్ట్ చేయడం కాదు, వ్యవస్థని అవమానపరచడం. నేను ఎందుకు పట్టించుకోనంటే న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కర్మ వదలదు ఎవరిని, కర్మ ఎవరిని వదలదు. ఎవరు చేసిన పనులు వాళ్ళు తగులుతాయి అంతే. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. సాధ్యమైనంత మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటిది నేను కూర్చోబెట్టి వాళ్ళని జైల్లో పంపించండి, వీళ్ళని జైల్లో పెట్టండి ఏంటి? ఆ సెంటిమెంట్ అంతా కూర్చోబెట్టి మీరు ఏదైనా అయిపోదామనా? దానికి నన్ను వాడుకోకండి దయచేసి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ పెరుగుదల కోసం, మీ ఎదుగుదల కోసం పంచింగ్ బ్యాగ్ లాగా వాడుకుంది చాలు, ఇంకా ఆపేసేయండి. ఈ రోజున నాయకులకి, ఆడపడుచులకి, మహిళా నాయకులకి, అందరికీ చెప్తున్న నాయకులకు కూడా, కార్యకర్తలకి, జన సైనికులకి నేను సహనం ఇంక ఇప్పుడు దాకా చూపించాను. ఒక పుష్కరం తర్వాత నేను నా సహనం భరించాను, నేను అందరినీ భరించాను. ఇక భరించడంలో కాన్సిక్వెన్సెసే ఉంటాయి ఎవరికైనా సరే. నాకు ఆ భయాలు లేవు. నాకు అసలు ఓడిపోవడాలు, గెలుపుల మీద నాకు ఏమీ లేదు. నేను ఎప్పుడు ముందుకే వెళ్తాను. అంతేగాని కూర్చోబెట్టి వీళ్ళనంటే ఈ మాట అంటే ఓట్లు పోతాయండి, వాళ్ళనంటే ఇది పోతుందండి, ఆ భయాలు చేసేసే దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు అందరూ. ఒక సమస్యని సమగ్రంగా అర్థం చేసుకొని మాట్లాడటం, దానికి కుదిరితే ఒక పరిష్కార మార్గం వెతకటం, చేసిన ఒక నిర్ణయానికి ధైర్యంగా నిలబడి కట్టుబడి ఉండటం నాకు తెలిసింది. అది ఎక్కడి దాకా తీసుకెళ్తే అక్కడి దాకా తీసుకెళ్ళాను. అంతేగాని కూర్చోబెట్టి భయపడిపోయి సర్దటాలు ఇంక నేను చేయను. 12 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు వీ హ్యావ్ టు ఎర్న్ అవర్ పొజిషన్ ఇన్ అ పార్టీ.